సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. సర్గ విసర్గ ఆ తర్వాత స్థానం పోషణ ఊతులన్నీ స్థితి కిందకు వస్తాయండి. చెట్టు చివరికి నిరోధం అంటే ప్రళయం. అయితే ప్రళయం పూర్తిగా లయమా ఇది ఆలోచించాలి. ప్రళయం పూర్తి లయం కాదు. మన నిద్రలో వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామా, మన పొద్దున్న లేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా నిరోధం అంటే ప్రపంచం ప్రళయంలోకి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ పుట్టదా, మళ్ళీ పుడుతుంది. మళ్ళీ సృష్టికి జరగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఇది వరకు ప్రళయ పూర్వం సృష్టిలో ఉన్నటువంటి వాసనలను అనుసరించి మళ్ళీ జీవులు వస్తారు ఆ తర్వాత కూడా. కనుక నిరోధం అంటే కాసేపు ఆపడమే. మరికొందరు ఉంటారట, వాళ్ళు మర్రారు, వాళ్ళు ముక్తి పొందిన వారు అంటారు. వాళ్ళు మళ్ళీ ప్రపంచంలోకి రారు, పరమాత్మలో ఐక్యమైపోతారు వాళ్ళు. అందుకు పరమాత్మ నిరోధ రూపంలో ప్రళయాన్ని కలిగిస్తాడు, అనుగ్రహ రూపంలో భక్తులకు ముక్తినిస్తున్నాడు. కనుక 9వది ముక్తి అన్నారు. నిరోధం అనగా ప్రళయం, అది జగత్తుకి. 9వది మోక్షం. మోక్షము యోగ్యులైనటువంటి వారికి పరమాత్మ ఇచ్చేది మోక్షం. లేకపోతే అందరూ ప్రళయం అయిపోయింటే అందరూ మోక్షం పొందిపోయారు అనుకున్నారా? ప్రళయంలో ఎలాగో పోతారు కదండి. అంటే పోతారంటే మళ్ళీ వస్తారు, అది తెలుసుకోవాలి. ఇక్కడ నిద్రపోయాడంటే అంటే మళ్ళీ రేపు లేస్తాడని అర్థం. ప్రళయం జరిగిందంటే మళ్ళీ వస్తారు. మళ్ళీ వస్తే మళ్ళీ చచ్చుచు పుట్టుచును మరల చర్విత చర్వణులైన వారికి. అలా రాకుండా ఉండే యోగ్యత అందరికీ ఉండదు, కొందరికే. అటువంటి వాళ్ళు ముక్తి పొందిపోతారు. వాళ్ళు ముక్తినిచ్చేవాడు ఆయనే. సృష్టికి ఎవడైతే సృష్టి స్థితి కలిగిస్తున్నాడో వాడే యోగ్యులకు ముక్తినిస్తున్నాడు. కనుక బంధజీవులకి సృష్టి స్థితి లయల్లో తిప్పుతాడు, జ్ఞానులకి ముక్తి రూపంలో అనుగ్రహిస్తున్నాడు. వారు మరి పుట్టరు, కనుక ముక్తినిచ్చేవాడు ఆయన. ఇప్పుడు ఎన్నయ్యే? 9. జాగ్రత్తగా వింటే సర్గ విసర్గ స్థాన పోషణ ఊతయ మన్వంతర ఈశానుకథ నిరోధము ముక్తి. ఇప్పటి వరకు 9 చెప్పారు. ఈ 9 మీరు గట్టిగా ఆలోచిస్తే పరమాత్మ వల్లే జరుగుతున్నాయి. కానీ ఈ 9 ప్రపంచానికి ఉన్నాయి తప్ప పరమాత్మకు లేవు. అవునా లేదు? సృష్టి స్థితి లయలు ప్రపంచానికి కానీ ఆయన చేస్తున్నాడు, కానీ ఆయనకి ఏవేవి లేవు. కనుక ఈ సబ్జెక్ట్ అంతా ప్రపంచాందే చేస్తున్నవాడు ఆయన. వాడు గురించి తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఎవడి వల్ల కలుగుతున్నాయో వాడిని గ్రహించితే ఇవన్నీ పోయి ఆయనే తెలియాలి నీకు. వాడిని ఆశ్రయము అంటారు. ఇక్కడ ఆశ్రయం అంటే 10వది ఆశ్రయము. ఇది 10. ఆశ్రయం అంటే వీటన్నిటికీ ఆధారమైన వాడు. అటు సర్గ విసర్గ స్థాన పోషణ ఊతులు మన్వంతర ఈశాను కథ నిరోధం ముక్తి అనబడి 9ంటికి ఎవడు ఆధారమో వాడు ఆశ్రయ వస్తువు, వాడు పరమాత్మ. భాగవతం ఎవరి గురించి చెప్తోంది ఇప్పుడు చెప్పండి. ఆశ్రయమైన పరమాత్మ గురించి చెప్తోంది తప్ప ఆయన ఆశ్రయించుకున్న ప్రపంచం చెప్పడం దాని ఉద్దేశం కాదు. కానీ ప్రపంచం చెప్తోంది. ప్రపంచం చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆయన వల్ల ఆయన్ని ఆశ్రయించుకునేవన్నీ జరుగుతున్నాయని తెలుసుకుని నీ దృష్టి ఆయన ఎందుకు పెట్టడం కోసం. ఆ 10వది అర్థం కావాలి అంటే 10ంటి వల్ల జరుగుతున్న ముందు తెలియాలి, అంతే కదండి. ఇప్పుడు నువ్వు ప్రపంచం ఎవరి వల్ల కలిగింది, ఎందుకు కలిగింది ప్రశ్న వేస్తే కదా ఆయన దొరికాడు. ప్రశ్న వేయాలంటే ముందు ప్రపంచం నుంచే మొదలెట్టాలి కదా, అప్పుడు ఆశ్రయమైన వాడు దొరికాడు కదా. అందుకు 10వది స్పష్టంగా తెలుసుకోవడం కోసమే 9 చెప్పాలి అంటున్నాడు ఇక్కడ. అది అద్భుతమైన మాట అండి. ఇక్కడ ఆ మాట ఎంత బాగా అంటున్నాడు తెలుసా మా సుఖయోగీంద్రుల వారు. దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శృతేనార్థేన చాంజస. దశమస్య విశుద్ధ్యర్థం, ఆ 10వదైన ఆశ్రయతత్వమైన నారాయణుడు స్పష్టంగా అర్థం కావడం కోసమని ఈ 9ంటిని పెద్దలు వర్ణించారు. అంటే మొత్తం భాగవతం లోకాలు వర్ణించడం దాని ఉద్దేశం కాదు. బోల్డ్ జాగ్రఫీ ఉందండి భాగవతంలో, బోల్డ్ అంత హిస్టరీ ఉందండి భాగవతంలో అన్నాడు ఒక ఆయన. మంచిదే. ఎకనామిక్స్ కూడా ఉందండి అన్నాడు, అది మంచిదే. అన్నీ పెట్టుకో. కానీ భాగవతం ఉద్దేశానికి ఎకనామిక్స్ హిస్టరీ జాగ్రఫీ చెప్పడం కోసం కాదు, ఎవడి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయో వాడిని తెలుసుకోవడం కోసం అన్నాడు ఇక్కడ. అది 10వదయ్యా అన్నాడు ఇక్కడ. కానీ 10వది ఏమిటి? శుద్ధమైన బ్రహ్మము, ఆశ్రయతత్వం, ఆయన గురించి చెప్పడం కోసం ఇదంతా. ఇది మొత్తం భాగవతం మొత్తం ఇంతేనండి సబ్జెక్ట్. అందుకే భాగవతం మొట్టమొదటి సర్గతో ప్రారంభమవుతుంది, విసర్గతో కొనసాగుతుంది. భగవానుడి స్థితికారకుడిగా ఏం చేస్తున్నాడో చూపిస్తాడు. అదేవిధంగా భక్తుల్ని ఎలా కాపాడుతున్నాడనే పోషణ చూపిస్తాడు. ఎవరి కర్మవాసనలను అనుసరించి వాటిని నడిపించడం చూపిస్తాడు. ఆపై రకరకాల మన్వంతరాల్లో రకరకాల మనువులు మహాత్ములు చేసిన కథలు చూపిస్తాడు.
ఆ తర్వాత తాను అవతరించి చేసిన కథలు మత్స్యకుర్మ వరాహాది రూపములతో చేసిన ఈశాను కథ చూపిస్తాడు. ప్రళయం ఎలా కలిగిస్తున్నాడో వర్ణిస్తాడు. ఆ తర్వాత భక్తులకు ముక్తిని ఎలా ఇస్తున్నాడో వర్ణిస్తాడు. ఇవన్నీ తానేనని చెప్తాడు అన్నాడు. ఇది మొత్తం భాగవతం ఇంతేనండి. ఇక్కడ సరిగ్గా 9 ఎందుకు చెప్పుకోవడం, 10వది స్పష్టంగా అర్థం అవడం కోసం. ఇదే వాక్యం జాగ్రత్తగా తెచ్చుకుని 9 స్కంధాలు ఎందుకు చెప్పుకోవడం అంటే 10వ స్కంధంలో ఉన్న పరమాత్మ కృష్ణ పరమాత్మను గ్రహించడం కోసం. అది అన్వయించుకోవాల్సింది. ఇక్కడ సర్గ విసర్గ అన్ని 9 స్కంధాలు అయిపోయిందండి. ఇవన్నీ ఎవడి వల్ల జరుగుతున్నాయో ఆశ్రయతత్వం వాడు 10వ స్కంధంలో అవతరించి వస్తున్నాడు నారాయణ స్వామి. ఇక్కడ వాడు మళ్ళీ తనలో ఇవన్నీ చూపిస్తాడు తర్వాత. కనుక 10వ స్కంధం ఆశ్రయతత్వం చెప్పినది అనే ఒక సూచన ఇందులో మనకి లభిస్తున్నది. ఇంత రమ్యంగా భాగవత రచన జరుగుతున్నది అని మన సుఖయోగిందులు చెప్పి, ఇదేనైనా భాగవతం, ఇదం భాగవతం జ్ఞేయం, ఇదం భాగవతం జ్ఞేయం అని బోల్డ్ ఉన్నాయి భాగవతంలో. ఇంతే భాగవతం అంటూ బోల్డ్ చెప్పాడు ఇక్కడ. ఇంతే భాగవతం అని ముందు సూత పౌరాణికుడు 22 అవతారాలు చెప్పి ఇంతే భాగవతం అన్నాడు ఆయన. తర్వాత నారాయణుడు బ్రహ్మదేవునికి 4 శ్లోకాలు చెప్పి ఇంతే భాగవతం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 10 లక్షణాలు చెప్పి ఇదే భాగవతం అన్నాడు సుఖయుగిందుడు. బాగుందే, ఇదే భాగవతం, ఇదే భాగవతం నిన్ని. అంతేకాదు 25 అవతారాలు చెప్తాడు, ఇదే భాగవతం అంటాడు సుఖయుగిందుడు. కానీ ఇదే భాగవతం అంటూ 4 ఉన్నాయి మనకి. ఇదం భాగవతం జ్ఞేయం. ఇందులో ఏది చెప్పినా భాగవతం ఏంట. ఇదం భాగవతం అంతా మనం చెప్పేసుకున్నాం. 4 భాగవతాలు చెప్పుకున్నట్టు ఇప్పుడు కాదు, 4 భాగవతాలు ఒకే భాగవతం అని చెప్పుకున్నాం ఇక్కడ. అటు ఈ విధంగా సర్గ విసర్గలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మదేవుడు నారాయణ నుంచి గ్రహించిన శక్తితో ఆయన అందించిన ప్రథమ సృష్టిని అందుకుని తాను విస్తరిస్తున్నాడు. ఆ విస్తరిస్తున్నప్పుడు క్రమంగా ఇది ఎలాంటిదంటే రా మెటీరియల్ ఆయన దగ్గర తీసుకుని ముడి వస్తువులు ఈయన తయారు చేసినట్లు. నారాయణుడు చేసిన ప్రథమ సృష్టి నుంచి శక్తిని పొంది ఆయనిచ్చిన బుద్ధితో ఆయనిచ్చిన శక్తితో బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింపజేస్తున్నాడు. ఆ విస్తరణ క్రమంలో మొట్టమొదటి వచ్చిన వారు సనక సనందనాథులు. ఈయన మొట్టమొదట బ్రహ్మమును చూసిన చింతనలో ఉండగా బ్రహ్మదేవుడి నుంచి వచ్చాడు ఆయన. పరమాత్మ అప్పుడే వేదాంత విజ్ఞానం నేర్పాడు కదా, దానితో తాదాత్మ్యం చెంది ఉండగా మనస్సులోంచి వచ్చాడు. శుద్ధ బ్రహ్మమును ధ్యానిస్తున్న దశలోంచి వచ్చారు కనుక 4 శుద్ధ బ్రహ్మజ్ఞానం కలవారే సనక సనందనాథులు. పరిశీలించండి ఇక్కడ వాళ్ళు అటువంటి వాళ్ళు. తర్వాత వచ్చాడు దేవర్షి నారదుడు. అందుకే వీళ్ళు ఇటు సనక సనందనాథుడు కానీ దేవర్షి కానీ, నాయనా నువ్వు కొంచెం మంచి వంశాలను విస్తరింపజేయంటే మాకు గొడవలు పెట్టకయ్యా అని వెళ్ళిపోయారు వాళ్ళు. నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. అరే సృష్టిని విస్తరించే పని నాకు పెట్టినప్పుడు వీళ్ళ నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతే ఎలాగారు కొంచెం ఆలోచన చేసి మహానుభావుడు మళ్ళీ మనస్సృష్టిని ప్రారంభించగానే దక్షుడు, మరీచి, పులహుడు, పులస్త్యుడు ఇత్యాదులందరూ కలిగారు. వశిష్ఠాది మహర్షులు కలిగారు. ఒకవి మహర్షులు, మరొకవి ప్రజాపతులు. వీరు కలిగిన వారు. వీరు మానసిక సృష్టి. ఆ తర్వాత మనస్సృష్టి ఎంతకాలం చేస్తాడు? మనస్సు నుంచి సృజింపబడిన వారి ద్వారా స్త్రీపుం యోగంతో కూడిన విశ్వాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. ఆ భావన కలగడమే తడవు స్వయంభూమనువు ఉద్భవించాడు. అది కూడా స్వయంభూమనువు శతరూపాన్ని స్త్రీతో కలిసి తన శరీరం నుంచి వచ్చాడు. జరగడమే మొదటి మిథున సృష్టి అండి. అంతవరకు మానస సృష్టి. ఎందుకంటే దక్షుడు, పులహుడు వీళ్ళందరూ మగరాయుళ్లే, స్త్రీ లేదు అప్పుడు. అంతవరకు మానస సృష్టి. కానీ తర్వాత సృష్టి జరగాలంటే మనస్సు నుంచి కాదు, స్త్రీపుంస యోగంతో జరగాలి. అది జరగాలని చింతన చేయగానే బ్రహ్మదేవుని శరీరం నుంచే శతరూప స్వయంభూమనువుని ఇద్దరొచ్చారు. మిథున సృష్టి, ప్రథమ మిథున సృష్టి. ఆ స్వయంభూమనువుకి చెప్పాడు, నాయన నీ ద్వారా చాలా జరగవలసి ఉన్నది. నీ ద్వారా కలిగిన సంతానము ఈ ప్రజాపతులతో కలిసి సృష్టిగా విస్తరించాలి. కనుక సృష్టి విస్తరణకి బ్రహ్మదేవుడి దగ్గర పనిచేసే దేవతా వర్గములు 3 రకాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. అంటే సృష్టికి సంబంధించిన డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు 3. ఒకరు మనువులు, ఇంకొకరు ప్రజాపతులు, 3వ వారు మహర్షులు. మనువులు, ప్రజాపతులు, మహర్షులు. ప్రజాపతులు, మనువులు రకరకాల జీవజాలాన్ని విస్తరింపజేస్తారు. వాటికి ఒక్కొక్కరికి వాటి యొక్క బుద్ధి స్థాయిని ఇస్తారు. ఈ మానవాదులు తరించవలసిన జ్ఞానం ఇస్తారు మహర్షులు. దీనితోనే సృష్టి నడవాలి. చూడండి, మహర్షులు, ప్రజాపతులు, మనువులు, ఎంత రమ్యమైనటువంటి క్రమం. ఇందులో మొదటి మనువు ఎవరు? స్వయంభూ మనువు. ఈయన ప్రథమ మనువు. ఈయన స్వయంభూ ఒకరి నుంచి కలిగిన వాడు కాడు, తనంత తాను కలిగాడు బ్రహ్మదేవుడి సంకల్పం నుంచి. ఆయనే కాదు, ఆయనతో పాటు ఆయన పత్ని కూడా కలిగింది. ఏమంటే ఇద్దరూ ఒకేసారి పుడితే అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా, భార్యాభర్తలు ఎలా అవుతారు? మైథున సృష్టిలో ఈ నియమం ఉంటుంది తప్ప మానస సృష్టిలో ఆ నియమం ఉండదు. ఇది తెలియాలి. తెలియక వాళ్ళకే అలా ఉంది కదా, వీళ్ళకి అంటే వాళ్ళ దేవతల శరీరాలు, మన శరీరాలు మట్టి శరీరాలు, వాళ్ళ శరీరాలు తేజస్ శరీరాలు కనుక వాళ్ళతో పోల్చుకోకూడదండి. ఇది తెలుసుకోండి. ఆకాశంలో తేలియాడుతూ వెళతారు దేవతలు. వాళ్ళే తేలియాడుతున్నప్పుడు నేను ఎందుకు తేలియాడకూడదని 2 కాళ్ళు పైకెత్తామనుకో కింద పడతాం.
కనుక వాళ్ళ శరీరాలు వేళ్ళు, వారి ధర్మములు వేరు. అందుకే దేవతలు అనుకరించడానికి కాదు, ఆరాధించడానికి. ఇది తెలుసుకో. ఇక్కడ ఆరాధించాలి వాళ్ళని ఇక్కడ. కనుక స్వయంభూమనువు శతరు మధ్యలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కలి గనుక ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది, కుత్సిత ప్రశ్నలు వస్తాయి. మొత్తానికి స్వయంభూమనువుకి తాను నారాయణుడిచ్చిన శక్తితో చతుర్దశ భువనాలను ఏర్పాటు చేసిన బ్రహ్మదేవుడు భూమి యందు వివిధ రకాలైనటువంటి సృష్టులను విస్తరింపజేయాలి అని ఆజ్ఞాపించాడు. కానీ చూస్తే ఆ సమయంలో భూమి కనబడలేదు. ఏమైందయ్యా అంటే, బ్రహ్మదేవుడు చేసిన లోకాల్లో జనోలోక, తపోలోక, సత్యలోకములు, అంటే ముందు సత్యలోకం, కింద ఉన్నటువంటిది జనోలోక, తపోలోకములు. సత్యలోక ఆయనది, బ్రహ్మదేవుడిది. ఆ క్రిందున్నవి తపోలోక, జనోలోకములు. అక్కడ కొంతమంది శుద్ధమైనటువంటి మహాత్ములు సృజింపబడ్డారు బ్రహ్మచేత అప్పటికే. ఇప్పుడు భూమి యందు విస్తరింపజేయాలి. కానీ అప్పటికే జరిగిన దైత్య సృష్టికి చెందినటువంటి హిరణ్యాక్షుడైనటువంటి వాడు ఆ భూమిని కనబడకుండా దాచిపెట్టాడు. ఎక్కడ బ్రహ్మదేవుడికి అది ఎక్కడ దాచిపెట్టాడో తెలియలేదు. అంటే ఎంత మేధావి చూడండి, బ్రహ్మకు కూడా తెలియకుండా చేసేదే పని. కొందరు అంటూ ఉంటారు, భగవంతుడికి కూడా తెలియకుండా చేస్తాం, బ్రహ్మకు కూడా కనబడకుండా చేస్తామని. అలాంటి తెలివైన వాడు గొప్ప సైంటిస్ట్ అండి హిరణ్యాక్షుడు. అది వచ్చింది బాధ. అంటే కనబడేదే సత్యం అనుకుని, తన తెలివితేటలతో ఆలోచించేదే సత్యం అనుకుని ప్రవర్తిస్తాడు. దానితో భూమిని గతి తప్పించాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడి ధ్యానం చేస్తే, ఆ ధ్యానము ద్వారా ఆవిర్భవించిన వాడే యజ్ఞవరాహస్వామి. ఆ యజ్ఞవరాహస్వామి వృత్తాంతం మనం ప్రస్తావన చేసుకున్నాం కనుక నేను విస్తారంగా చెప్పట్లేదు. ఇప్పుడు యజ్ఞవరాహ స్మరణ మాత్రం చాలా ప్రధానం. క్లుప్తంగా చెప్పామనుకోవద్దు, గాఢంగా చెప్పామనుకుందాం. ఇక్కడ ఒక్కసారి ఆ స్వరూపం తెలుసుకోవాలంటే, యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞసాధన యజ్ఞాంతకుర్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. అదే మొత్తం యజ్ఞవరాహస్వామి. ఆ యజ్ఞవరాహస్వామి పృథ్విని తెలుసుకోవడమే కాదు, పృథ్విని ఉద్ధరించి నిలబెట్టాడు. దీన్ని బట్టి యజ్ఞమే భూమిని రక్షిస్తుందని చెప్పడానికై నారాయణుడి యజ్ఞరూపుడే యజ్ఞం వరాహ రూపమే భూమిని ఉద్ధరించిందయ్యా అన్నాడు ఇక్కడ. కానీ యజ్ఞము ద్వారానే భూమికి క్షేమం. ఇది సృష్టికి పూర్వమే ఋషులు చెప్పిన అద్భుతమైన మాట. కనుక యజ్ఞవరాహస్వామి స్మరణ చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. వరాహస్వామి ఉపాసన చాలా విశేషమైనది. మనం అనుకుంటే ఏదో తేలికదని, కానీ వరాహస్వామి ఆరాధన చాలా ప్రధానం. భూమి యందు ఉన్న వారికి వరాహస్వామి ప్రధాన దైవం. అదే మన ప్రాచీన చక్రవర్తులు రాజచిహ్నాల్లో వరాహస్వామి ఉండేది. ముద్రలో కృష్ణదేవరాయల యొక్క రాజముద్రలో వరాహస్వామి ఉంటాడు. ఈ వరాహస్వామి క్షేత్రంలో మన భారతదేశంలో తిరుమల వరాహస్వామి క్షేత్రము. గోవిందుడు అక్కడున్నాడు. ఇది తెలుసుకోవాల్సినది. మహావరాహో గోవింద సుషేన కనకాంగది. అలాంటి వరాహస్వామి స్మరణ వల్ల మనం ధన్యులమయ్యాం. భారతదేశముది యజ్ఞ సంస్కృతి వర్ధిల్లుగాక, యజ్ఞధర్మములు నిర్విఘ్నంగా నెలకొనుగాక, యజ్ఞము ద్వారా భారతదేశము ఇతర ప్రపంచము క్షేమంగా ఉండుగాక అంటూ మన యజ్ఞవరాహస్వామిని నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞో వై విష్ణు. వేదం చెప్తోంది మాట, యజ్ఞమే విష్ణువయ్యా మరొకటి కాదు. అందుకే మొట్టమొదటి నారాయణుడు చూపించిన అవతారము వరాహావతారమే. అందుకే ఈ భూమి ఆరంభంలో ఇప్పటి కల్పానికి మొదట వరాహస్వామిగానే వచ్చాడు కనుక ఈ కల్పం పేరే శ్వేతవరాహ కల్పం అని చెప్పడానికి కారణం ఇది. తెల్లని ఆకారం కలిగినటువంటి వరాహమూర్తిగా స్వామి ఉద్ధరించాడు, జగత్తుని నిలబెట్టాడు. అప్పుడు స్వయంభూమనువు, శతరూప, ఇతర ప్రజాపతులు భగవానుడిచ్చినటువంటి శక్తితో సాధన చేశారు. ప్రజాపతుల్లో ఒకడు కర్దముడు. ఆ కర్దమ ప్రజాపతి కూడా బ్రహ్మదేవుడి ఆజ్ఞను అనుసరించి మనస్సు నివృత్తి మార్గం వైపు వెళ్ళినా ప్రవృత్తి ధర్మం కోసం స్వీకరించట. ఇది తెలుసుకోవాలి. అందుకే కర్దమ ప్రజాపతి కథ గృహస్థులందరికీ ఆదర్శం అండి. ఇక్కడ మోక్షం కావాలనుకునే గృహస్థులకి, ఇంకా చెప్పాలంటే గృహస్థులందరికీ అంటే మళ్ళీ ఇంకోలా అర్థం వస్తుంది. గృహస్థులందరూ మోక్షం కావాలనుకోరు. ఒకవేళ ఎవరికైనా పొరపాటున పుణ్యవశాత్తు మోక్షం కావాలని కోరిక పుడితే ఆ గృహస్థు ఎలా ఉండాలనేది కర్దమ ప్రజాపతి కథ ద్వారా తెలుసుకోవాలండి ఈ కథ. అందుకే ఈ కథ మనకు అవసరం కనుక దీంట్లోకి వెళదాం. కొన్ని కథలు విస్తారం, కొన్ని కథలు సంక్షేపం. అసలు కథ కోసం తాపత్రయం ఇదంతా. సరే, సంక్షేపంగా విస్తారంగా చెప్పుకుందాం. కర్దమ ప్రజాపతి నివృత్తి మార్గం వైపు వెళుతూ ఉన్న మనస్సు తనదైన ధర్మం ప్రవృత్తి మార్గం ద్వారా సత్సంతానాన్ని కని సృష్టిని విస్తరింపజేయడం, అది ఆయన ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించి ఆ మహానుభావుడు బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి ముందు తపస్సును ఆచరించాడు. ఏది చెయ్యాలన్నా ప్రవృత్తి ధర్మమైనా సరే, నివృత్తి ధర్మమైనా సరే, నారాయణ అనుగ్రహం లేనిదేమీ లేదు. అదే బ్రహ్మదేవుడు గొప్పతనం ఏంటో తెలుసా? తన నుంచి వచ్చిన ప్రతి వారికి ఒక మాట చెప్పేవాడు. ముందు తపస్సు చేయి, తర్వాత పని చేయి అన్నాడు. చూడండి ఇక్కడ
అందుకని పని చేసింది వచ్చేసి రిటైర్ అయిన తర్వాత నా దగ్గరికి రా, తపస్సు ఎలా చేయాలో చెప్తాను అనలేదు ఇక్కడ. ముందు తపస్సు చేయి, తర్వాత పని చేయి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఎందుకు అలా చెప్తున్నా, నేను అదే చేశాను అంటాడు మళ్ళీ ఇక్కడ. మొట్టమొదటి అదే చేయడు, తపస్సు చేస్తేనే విష్ణువు కనబడే జ్ఞానం ఇచ్చాడు, భాగవత జ్ఞానం. అది ఇస్తేనే ఇంత పని చేశాడు. కనుక ముందు జ్ఞానం పొంది కర్మ మార్గంలోకి వెళ్ళాలి. అందుకని కర్మంతా చేసేసిన తర్వాత విశ్రాంత జీవనంలో జ్ఞానం పొందేదను అంటే ఏం లాభం లేదు. అప్పుడు మూలుగే మిగులును తెలుసుకో, ఇక్కడ ముందే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు తపస్సుకు వెళ్ళాడు ఆయన. ఎవరు? కర్దమ ప్రజాపతి. ఆ తపస్సుకు సంతోషించి శబ్దబ్రహ్మ వపుర్దధత్, ఏ రూపంతో కనబడ్డా అంటే శబ్దబ్రహ్మ స్వరూపుడిగా విష్ణువు గోచరించేట. అంటే వేదమూర్తిగా ఓంకార స్వరూపుడుగా స్వామి తన దివ్యమంగళ విగ్రహాన్ని ప్రకటించాడు. గరుడ వాహనారూఢుడై చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో సాక్షాత్కరించాడు. పరవశించిపోయాడు కర్దముడు. ఆనందపరసుడై స్తోత్రం చేస్తాడు, నిష్కపట భక్తితో స్తోత్రం చేస్తాడు. స్వామి, ముక్తినివ్వగలిగిన నువ్వు ఎదురుగా కనబడ్డా నాలాంటి అల్పులు అల్పమైన ప్రాపంచిక విషయాలు కోరతారు కదా అన్నట్ట. ఎంత గొప్ప అంశం ఉందండి ఇందులో. ఈ మాట ఎందుకన్నాడు తెలుసా? ఆయన మనస్సు మాత్రం ముక్తి కోసం వెడుతుంది, కానీ ఆయన పరమాత్మను ఎందుకు సాక్షాత్కరింపజేసుకున్నాడు? సృష్టిని విస్తరించడానికి కావలసిన శక్తిని ఇవ్వయ్యా అని అడగడం కోసం, అంటే గృహస్థ ధర్మం కోసం. అల్పమైన ఈ కోరిక ముక్తినిచ్చే నిన్ను అడుగుతున్నానయ్యా లోపల బాధపడ్డాడు. అంటే ఇతనికి వివేకం ఉంది, నిత్యం అదని తెలుసు, తప్పనిసరిగా ధర్మముగా ఇచ్చేస్తానంటున్నాడు. వెంటనే మందహాసం చేసి స్వామి అంటున్నాడు, నువ్వు నివృత్తి ధర్మంలోకి వెళతావు కనుక నువ్వు ముందు ప్రవృత్తి ధర్మాన్ని జాగ్రత్తగా చేయాలి. నువ్వు చేసి నివృత్తి ధర్మంలోకి వెళ్ళాలి. కానీ ప్రవృత్తి ధర్మపరంగా ఒక మంచి స్త్రీని భారీగా స్వీకరించాలి. తద్వారా నీ తపశ్శక్తితో సత్సంతానాన్ని పొందాలి. ఆ సత్సంతానం ద్వారా సృష్టి విస్తరిస్తుంది. ఆ తర్వాత నువ్వు నివృత్తి మార్గంలోకి వెళతావు. ఎప్పుడు అంటే నేను నీకు పుత్రుడిగా అవతరిస్తాను, అప్పుడు నువ్వు నివృత్తి మార్గంలోకి వెళుదువు. కానీ నేను పుత్రుడిగా కలిగే లోపు నీకు సత్సంతానం కలుగుతుంది, స్త్రీ సంతానం. వారిని ఉత్తములైన ప్రజాపతులకు నువ్వు ఇచ్చి వివాహం చేయి, వాళ్ళ ద్వారా సృష్టి విస్తరిస్తుంది. ఇది ప్రణాళిక వేశారండి ఇక్కడ. అయితే సరి అయిన భార్య, నీ తపస్సుకి నేను సంతోషించాను, కొద్ది రోజులు నువ్వు వెతుక్కుంటూ వస్తారులే అన్నాడు ఇక్కడ. వెంటనే నారాయణ ఆజ్ఞని ప్రవర్తింపజేసే నారదుల వారు స్వయంభూమనువు వద్దకు వెళ్ళి చెప్తున్నారు, నీ కుమార్తె ఒకడుతున్నదయ్యా, ఆమె పేరు దేవహూతి. ఆ దేవహూతిని పరమయోగ్యుడైన కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చెయ్యు అని చెప్పాడు. ఇది నారాయణ ఆజ్ఞ అని. వెంటనే స్వయంభూమనువు తన భార్య అయిన శతరూపతో కలిసి కుమార్తె అయిన దేవహూతిని కూడా తీసుకుని ఆయన పరివారంతో కలిసి కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తున్న చోటుకు వచ్చాడు. ఇక్కడికి నారాయణ చెప్పాడుగా వెతుక్కుంటూ వస్తారని వచ్చారు. వచ్చి నా సంతానం యోగ్యమైనది, ఈమెని నువ్వు పత్నిగా స్వీకరించు అని సాలంకృత అయినటువంటి స్వయంభూమనువు తొలి చక్రవర్తి కదా, కనుక ఆయన తనదైనటువంటి కుమార్తెను సాలంకృతగా చేసి వివాహం ఎలా చేయాలో అలా చేసి కన్యాదానం చేశాడు. చేసి అమ్మాయిని అల్లుడికి అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఈ తల్లి ఎలా ఉన్నదో ఆశ్చర్యం అండి. చూస్తే ఈయన తపస్వి, ఆవిడేమో రాణివాసం నుంచి వచ్చింది, సాలంకృతయ్య వచ్చింది. కానీ ఎప్పుడైతే పతిని చేపట్టిందో దేవహూతి, అక్కడి నుంచి ఆవిడ తపోమార్గానికి అవసరమైన నియమాలే పాటించిందట. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే ఆయన తపస్సును ఆచరిస్తూ కఠోర నియమాలతో ఉన్నాడో ఈవిడ అవే నియమాలు పాటిస్తానికి శుశ్రూష చేసింది. అంటే పతికి తగ్గట్టుగా ప్రవర్తించింది. అంతేగాని మీరు ఎన్ని తపస్సులు చేసుకున్నా నా నగలు నట్ర నావే అనకుండా ఆయనకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇదంతా గమనిస్తున్నాడండి ఆయన. అయితే ఆవిడ ఈయన ద్వారా సత్సంతానం పొందాలి, భోగాలు అనుభవించాలి. వ్యక్తికి సహజంగా భోగాకాంక్ష ఉంటుంది, ఉండడం దోషం కాదు, కానీ దాన్ని ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. ఇది ఈ కథలో ఉన్న సందేశం. ఎందుకు ఈ కథను ఎంచుకున్నామనేది తెలియాలి. నిజానికి నేటి తరానికి ఎక్కువ అవసరమండి ఈ కథ. అసలు ఏ తరానికైనా భాగవతం అవసరం, నేటి తరానికి కాదు. భాగవతం ఎవరికి అవసరం అంటే మనిషి అన్నవాడికి, అంత ఒక్కటి చాలు. నాకు అవసరమా అంటే నువ్వు మనిషివేనా అని ప్రశ్నిస్తే చాలు. ఇక్కడ మత గ్రంథం కాదండి, కాదు, మతాలనేవి పుట్టకముందే పుట్టిన గ్రంథం కనుక ఇది మనుషుల గ్రంథం. భాగవతం, భారతం, రామాయణం, వేదం ఉన్న కాలంలో మతం లేదు భారతదేశంలో. జ్ఞానం ఉంది, ధర్మం ఉంది, తెలుసుకోండి ఇక్కడ. తర్వాత మతాలు ప్రవేశించిన తర్వాత ఇక్కడ ధర్మానికి జ్ఞానానికి మతం అని పేరు పెట్టారు. అది బాధాకరమైన అంశం. మనం కూడా అలాగే అనేసుకుంటున్నాం. చాలా బాధాకరమైన అంశం అండి ఇక్కడ. సింహం దగ్గరికి వచ్చి మేక 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 అన్నట్టు ఒకడు అవునేమో అనుకుంటున్నాడు. అలా ఉంది మన పరిస్థితి ఇప్పుడు. అపారమైన జ్ఞానం, అపారమైన ధర్మం మనది ఇక్కడ, తెలుసుకోండి ఇక్కడ. అందుకే కథలో ఉన్నటువంటి అందాన్ని ఒక్కసారి పరిశీలించాలి. అందుకే ఎప్పుడు కూడా గృహస్థ ధర్మం అనేది తరింపజేస్తుంది. లేకపోతే నేను మోక్షం ఇచ్చేస్తాను ఇవన్నీ బంధాలు అనలేదు భగవానుడు. నువ్వు చేయాలని చాటించాడు చూడండి ఇక్కడ. అందుకు
ఈవిడ పతికి అనుకూలంగా వర్తిస్తూ లోపల భోగకాంక్ష ఉన్నా ధర్మాన్ని కోసం నిగ్రహించుకుంటూ ఆవిడ ఆయనకు సాధన చేసింది. ఇక్కడ ఇది ఆయన గమనిస్తున్నాడు. ఆ శుశ్రూష ఫలాన్ని సంతోషించి కొంతకాలం తపస్సును ఆచరించిన తర్వాత అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు అంటే ఆవిడ సిగ్గుతో తలవంచుకుందిట. చెప్పక్కర్లే, మనస్సు ఇంగితం గుర్తించాడు. ఒక భార్యగా ఒక స్త్రీగా నువ్వు ఆశించే భోగాలన్నీ ధర్మబద్ధములే, తప్పకుండా నువ్వు అనుభవిద్దువు. కానీ నా తపశ్శక్తి సామాన్యం కాదు. తపస్సులు నిరాడంబరంగా ఉంటారు కానీ తలంచుకుంటే ఆడంబరాలు సృష్టించగలరు. అయినప్పటికీ ఎందుకు సృష్టించారంటే అవి నిస్సారం అని తెలుసు కనుక అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప రహస్యం అండి ఇక్కడ. అందుకే వాళ్ళు చెయ్యగలిగి చెయ్యరు, వాళ్ళు చేతకాక కాదు, చెయ్యగలరు. కానీ ఇప్పుడు నీ కోసం నేను గృహస్థ ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధ భోగాలు అనుభవించారు. ధర్మబద్ధం అంటే తనదైన ధర్మముతో సంపాదించిన భోగములు అనుభవించుట. ఇది ఇక్కడ ధర్మం దెబ్బ తినకుండా, మళ్ళీ ధర్మముతో సంపాదించినది ధర్మము దెబ్బ తినకుండా అనుభవించాలి. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ధర్మముతో సంపాదించిన అర్థాన్ని ధర్మము దెబ్బ తినకుండా అనుభవించాలి ఇక్కడ. లేకపోతే కష్టపడి ధర్మంతో డబ్బు సంపాదిస్తాం, అయిపోయింది. ఇంకా డబ్బు సంపాదించక దానితో అధర్మం చేయడం, తినడం, తాగడం, తిరగడం అయితే తప్పే. అందుకే ధర్మముతో సంపాదించాలి, ధర్మబద్ధమైన భోగం అనుభవించాలి. ఏదైనా తపస్సు అనే ధర్మంతో సంపాదించినది దివ్యమైనటువంటి ఆయన తపశ్శక్తికి కొందరు విద్యాధర కన్యలు వచ్చి మీకు పరిచారకులుగా ఉంటామన్నట్టండి. ఇక్కడ వాళ్ళకి పరిచారకులు విద్యాధర కన్యలు. తపశ్శక్తి చేత ఇంతకాలం క్షీణించిన శరీరాన్ని తపోబలంతో తిరిగి యవ్వనంలోకి తెచ్చాడు ఆయన. అంతేగా దీనికి సేవ చేస్తూ సేవాధర్మంలో సృష్టించిన ఆమెకు మళ్ళీ నిండైన ఆరోగ్యాన్ని యవ్వనాన్ని ఇచ్చాడు. వీరుభయులు కలిసి అన్ని లోకాలు తిరగగలిగే విమానముల యందు భిన్న భిన్న లోకముల యందు తిరుగుతూ ఆనందంగా విహరించారు.